వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి సామాజిక కార్యకర్త తస్లిమా నస్రీన్ దాదాపు 19 ఏళ్ల తర్వాత ఇండియాకొచ్చారు. కోల్కతా పోలీసులు ఆమెకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సాహిత్య కోల్కతాలోని రవీంద్ర సదన్లో రేపు జరగనున్న ప్రతిష్టాత్మక యాంటీ ఫండమెంటలిజం సాహిత్య ఈవెంట్లో ఆమె పాల్గొనున్నారు. చాలా ఏళ్ల తర్వాత సొంత ఇంటికి వచ్చినట్లుందని తస్లిమా భావోద్వేగానికి గురయ్యారు. బంగ్లాదేశ్లో సెక్యులర్ ఆలోచనలు, మేధోపరమైన చర్చలకు చోటు లేదని, తన ఈ పర్యటన భావ ప్రకటన స్వేచ్ఛకు దక్కిన విజయమని ఆమె పేర్కొన్నారు. ఆమెకు ఉన్న ముప్పు దృష్ట్యా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్తో పాటు ప్రత్యేక ఎస్కాట్ వాహనాన్ని కేటాయించింది. అయితే తస్లిమా రాకపై స్థానిక రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఆమె రాకను బీజేపీ స్వాగతించగా మరికొన్ని రాజకీయ వర్గాలు ఇది కరెక్ట్ టైం కాదని తప్పుపడుతున్నాయి. 2007 నవంబర్లో తస్లిమా రాసిన విఖంది పుస్తకంపై తీవ్ర నిరసనలు, మతపరమైన అల్లర్లు చెలరేగడంతో ఆమె కోల్కతాను విడిచి వెళ్లాల్సొచ్చింది. వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి, సామాజిక కార్యకర్త తస్లిమా నస్రీన్ దాదాపు 19 ఏళ్ల తర్వాత ఇండియాకొచ్చారు. కోల్కతా పోలీసులు ఆమెకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సాహిత్య కోల్కతాలోని రవీంద్ర సదన్లో రేపు జరగనున్న ప్రతిష్టాత్మక యాంటీ ఫండమెంటలిజం సాహిత్య ఈవెంట్లో ఆమె పాల్గొనున్నారు. వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్ర, సామాజిక కార్యకర్త తస్లిమా నస్రీన్ దాదాపు 19 ఏళ్ల తర్వాత కోల్కతాకొచ్చారు. కోల్కతా పోలీసులు ఆమెకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సాహిత్య కోల్కతాలోని రవీంద్ర సదన్లో రేపు జరగనున్న ప్రతిష్టాత్మక యాంటీ ఫండమెంటలిజం సాహిత్య ఈవెంట్లో ఆమె పాల్గొనున్నారు. చాలా ఏళ్ల తర్వాత సొంతింటికి వచ్చినట్లుందని తస్లిమా భావోద్వేగానికి గురయ్యారు. బంగ్లాదేశ్లో సెక్యులర్ ఆలోచనలు, మేధోపరమైన చర్చలకు చోట్లేదని, తన ఈ పర్యటన భావ ప్రకటన స్వేచ్ఛకు దక్కిన విజయమని ఆమె పేర్కొన్నారు. ఆమెకున్న ముప్పు దృష్ట్యా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్తో పాటు ప్రత్యేక ఎస్కాట్ వాహనాన్ని కేటాయించింది. అయితే తస్లిమా రాకపై స్థానిక రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఆమె రాకను బీజేపీ స్వాగతించగా మరికొన్ని రాజకీయ వర్గాలు ఇది కరెక్ట్ టైం కాదని తప్పుపడుతున్నాయి.